లాస్ట్ ఇయర్ డేటా అనలిస్ట్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ ఒక 2 సింపుల్ క్వైరీస్ ఇచ్చి ఏ క్వైరీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో అని అడిగాడు. సో ఫస్ట్ క్వైరీలో మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ స్టేట్మెంట్, కాలమ్ నేమ్స్, టేబుల్ నేమ్, వేర్ కండిషన్ ఉంది, తర్వాత గ్రూప్ బై ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వేర్ కండిషన్ అనేది మనకు రోల్ లెవెల్లో ఫిల్టరింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కౌంట్ అనేది ఒక అగ్రిగేట్ ఫంక్షన్ కాబట్టి గ్రూప్ బై ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఫిల్టర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ ఇస్తుంది. సేమ్ ఇప్పుడు అలాగే మనం సెకండ్ క్వైరీ చూస్తే సెలెక్ట్ స్టేట్మెంట్, కాలమ్ నేమ్స్ ఫాలోడ్ బై గ్రూప్ బై స్టేట్మెంట్, డిపార్ట్మెంట్ వైజ్ గ్రూప్ బై చేసిన తర్వాత హ్యావింగ్ యూజ్ చేస్తున్నారు. హ్యావింగ్ అనేది గ్రూప్ చేసిన డేటాను ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది వితౌట్ ఎనీ ఎర్రర్స్. సో ఇలా గ్రూప్ చేసిన డేటాని ఆర్ అగ్రిగేట్ చేసిన డేటాని ఫిల్టర్ చేయడానికి హ్యావింగ్ క్లాజ్ అనేది యూజ్ అవుతుంది. బట్ వేరాస్ రోల్ లెవెల్లో ఫిల్టర్ చేయడానికి మనకి వేర్ క్లాజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా వేర్కి హ్యావింగ్కి 3 డిఫరెన్సెస్ తెలిస్తే కామెంట్ చేయి. తెలుసుకోవాలంటే మన పేజ్ని ఫాలో చేసి ఉండు.